Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 494 points gain అయి 74,742 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 153 పాయింట్స్ గెయిన్ అయి 22,666 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 89 పాయింట్స్ గెయిన్ అయి 48,582 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ కొంత స్పెషల్ అనుకోవాలి. ట్రేడర్స్ కి బిగ్ షాక్ నిచ్చాయి. దాని గురించి మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. బట్ ఇన్వెస్టర్స్ పరంగా ఇండెక్స్ ని ట్రాక్ చేసే వాళ్ళ పరంగా కూడా స్పెషల్ బికాస్ ఇవాళ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ మూడు కూడా న్యూ ఆల్ టైమ్ హైస్ నైతే టచ్ చేస్తున్నాయి. అండ్ పర్టికులర్ గా నిఫ్టీ పరంగా రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా ఈ జోన్ దగ్గర 22,540 22,550 దగ్గర కన్సాలిడేట్ అయిన మార్కెట్ కాస్త ఇవాళ లెవెల్ అబోవ్ ఓపెన్ అవుతూ ఉండడం, ఓపెన్ అయి స్టేబుల్ అవుతూ కొత్త రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవుతుండడం మార్కెట్ క్లియర్ గా నేను బులిష్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం మనకి చేస్తూ ఉంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో కూడా మనం రేంజ్ బౌండ్ వ్యూ ని చూడలేదు, బేరిష్ వ్యూ ని మనం చూడలేదు. ఈవెన్ ఆల్ టైమ్ హైస్ దగ్గర మార్కెట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ అండ్ గ్లోబల్ డేటా పాయింట్స్ అండ్ అప్కమింగ్ రాబోతున్న ఈవెంట్స్ మొత్తాన్ని కంపేర్ చేసుకుని మార్కెట్ ని మనం బులిష్ గానే చూస్తూ వచ్చాం. అండ్ ఈవెన్ ఫ్రమ్ హియర్ నిఫ్టీతో కంపేర్ చేస్తుంటే ఎందుకు బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుందన్న దాని రిలేటెడ్ గా కూడా ఇది ట్రేడింగ్ పరంగానే కాదు, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కమింగ్ టైమ్స్ లో ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో ఎందుకు స్ట్రాంగ్ మూవ్ ఉండొచ్చు అనే దాని పరంగా కూడా మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ వాటన్నిటికంటే ముందు ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఈ డిప్స్ ని చూసారా? ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చాక నిఫ్టీ, నాట్ ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ మొత్తంలోనూ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 120 అరౌండ్ ఒక బిగ్ డిక్లైన్ అయితే కనిపించింది. దీంట్లో చాలా మంది ట్రేడర్స్ ఇవాళ ట్రాప్ అయ్యారు. అగైన్ మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతూ రెసిస్టెన్స్ దగ్గర కొంత కన్సాలిడేట్ అయింది. కానీ నిఫ్టీ పరంగా చాలా వరకు ఇండెసెస్ ఈ ఫాల్ నుంచి రికవర్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ నే తీసుకోండి. ఆ పాయింట్ లో ఫాల్ అయిన తర్వాత ఫామ్ చేసిన లో నుంచి మళ్ళీ బ్రేక్ చేస్తూ డే లోస్ దగ్గరగా స్మాల్ క్యాప్స్ అండ్ ఈవెన్ మిడ్ క్యాప్స్ లో కూడా సిమిలర్ సినారియో మార్కెట్ లో కనిపించింది. మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ గా మనకి మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ జాబ్స్ డేటా వచ్చింది. మార్కెట్ వీక్ గా ఉంటదనే జాబ్స్ డేటాను ఎక్స్పెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 2,15,000 జాబ్స్ యాడ్ అవుతాయేమో అనుకుంది. కానీ ఏకంగా 3,30,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అవుతూ ఉండడం మార్కెట్ ని కంప్లీట్ గా సర్ప్రైజ్ చేసింది. ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుంచుకోండి. ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చెప్తాను, మీకు ఒక క్లారిటీ రావాలి ఈ విషయంలో మాత్రం. బికాస్ ఫ్యూచర్ అంతా కూడా ఈ ఒక్క ఆస్పెక్ట్ మీదే రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, అంటే మార్కెట్ కి పాజిటివ్ గా ఉంటున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎకనామిక్ డేటా కొంత వీక్ అవ్వాలి. లైక్ జాబ్స్ డేటా కానీ, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా కానీ, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కానీ, ఈవెన్ జీడిపి డేటా, ఓవరాల్ ఎకనామిక్ డేటా కొంత వీక్ అవ్వాలి. అలా జరిగితేనే ఇన్ఫ్లేషన్ కొంత కంట్రోల్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కొంత కూల్ ఆఫ్ అవుతుంది. సో దట్ ఫెడ్ వాళ్ళు ఈజీగా వడ్డీ రేట్లను కట్ చేస్తారు. ఈ జూన్ జూలై ఫెడ్ మీటింగ్స్ లో వడ్డీ రేట్ల కట్ ఉంటుంది అని మార్కెట్ లో ఇప్పుడు నేను చెప్తున్న థీమ్ ప్రకారం ఏదైనా జరుగుతున్నా, లైక్ ఎకనామిక్ డేటా, జాబ్స్ డేటా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ డేటా, ఇవన్నీ ఏవైనా వీక్ గా వస్తున్నా నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా దానికి సమర్థిస్తూ వీక్ గానే వస్తుంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని మార్కెట్ స్ట్రాంగ్ గా పాజిటివ్ గా మూవ్ అవుతుంది. బట్ ఇప్పుడు దీనికి అగైనెస్ట్ గా జరుగుతుంది. ఎకానమీ రిలేటెడ్ గా వస్తున్న డేటా స్ట్రాంగ్ గా వస్తుంది. రీసెంట్ జాబ్ డేటా దగ్గర నుంచి దానికి ముందు వచ్చిన ఐఎస్ఎం సర్వీసెస్ డేటా, అంతకు ముందు ఉంటున్న మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, దానికి ముందు వచ్చిన వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా, ఇవన్నీ కూడా వరుసగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ స్ట్రాంగ్ గా వస్తున్నాయి. యాక్చువల్లీ చెప్తున్నాను, ఇది నార్మల్ సినారియోలో కానీ జరుగుంటే ఇవాళ మార్కెట్ భారీగా ఫాలో అయి ఉండాలి. ఎందుకంటే మీరు గమనించండి, ఆఫ్టర్ ఈ డేటా యుఎస్ 10-year బాండ్ yield 9 బేసిస్ పాయింట్స్ పెరిగి 4.4% దగ్గరికి వెళ్ళింది. బాండ్ yields పెరిగితే మార్కెట్స్ పడాలి కదా, కానీ యుఎస్ మార్కెట్స్ అలా జరగలేదు. యుఎస్ మార్కెట్స్ కూడా 1% పెరిగాయి. ఎప్పుడు మనకి ఇలా జరుగుతుంది? బాండ్ yields పెరగడం, యుఎస్ మార్కెట్స్ పెరగడం, లేకపోతే ఈక్విటీ మార్కెట్స్ పెరగడం, ఎప్పుడు ఇలా జరగదు కదా. బాండ్ yields పెరుగుతున్నాయంటే మార్కెట్స్ పడాలి, మార్కెట్స్ పడుతున్నాయంటే మోస్ట్లీ బాండ్ yields పెరుగుతూ ఉంటాయి. ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కోరిలేషన్ మనకు మార్కెట్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈవెన్ స్ట్రాంగ్ ఎకానమీ రిలేటెడ్ గా డేటా వస్తున్నా సరే మన మార్కెట్స్ పెరగడానికి ప్రధాన కారణం రీసెంట్ గా 4 సార్లు రిపీటెడ్ గా యుఎస్ ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఎకానమీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డేటా వస్తుంటుంది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. ఈవెన్ ఇన్ఫ్లేషన్ తగ్గకుండా 1-2 సార్లు డేటా పాయింట్స్ అటు ఇటు ఉన్నా ఆర్ ఎకానమీ పరంగా స్ట్రాంగ్ డేటా పాయింట్స్ వస్తున్నా మేము ఖచ్చితంగా రేట్ కట్ చేస్తాం. యాక్చువల్లీ డేటా పాయింట్స్ ని చూసి దాన్ని బట్టి రేట్ కట్ చేస్తామని చెప్పే స్టేజ్ నుంచి డేటా పాయింట్స్ ఎలా ఉన్నా సరే నేను రేట్ కట్ చేస్తాను అనే చెప్తూ ఉంటే ఇక మార్కెట్ డేటా పాయింట్స్ కి ఏం వాల్యూ ఇస్తుంది? డేటా పాయింట్స్ మార్కెట్ కి అనుగుణంగా ఉంటే పాజిటివ్ గా మూవ్ అవుతుందేమో, అనుగుణంగా లేకపోయినా ఎలాగో వడ్డీ రేట్లు కట్ చేస్తారని పెద్ద ఆయనే చెప్తున్నారు కదా. ఏ జరిగితే జరిగింది, వడ్డీ రేట్లు జూన్ లో కాకపోతే జూలైలో అయినా కట్ ఉంటాయని మార్కెట్ లో స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ చెప్తున్నా ఫెడ్ చైర్మన్ రీసెంట్ గా యుఎస్ ఎకానమీ పరంగా ఇంత స్ట్రాంగ్ డేటా వస్తూ వడ్డీ రేట్లు కట్ అసలు ఉంటదా లేదా అసలు ఇయర్ లో అనేలా క్వశ్చన్ మార్క్స్ పెడుతున్న సందర్భంలో
విషయంలో కూడా నేను ఖచ్చితంగా వడ్డీ రేట్లు కట్ చేస్తానని చెప్తున్న తను కానీ ఏ రోజైనా వాయిస్ ని చేంజ్ చేస్తే అంటే ఇప్పుడు డేటా పాయింట్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి వడ్డీ రేట్లు కట్ అనేది ఇప్పుడు కొంచెం కష్టమనేలా ఇప్పటి వరకు ఉంటున్న డవ్విష్ టోన్ పాజిటివ్ టోన్ ని కానీ చేంజ్ చేసి డేటా పాయింట్స్ కి అనుగుణంగా కట్ చేస్తాననే ఒక మాటని మార్చినా సరే అది మార్కెట్స్ బిగ్గెస్ట్ థ్రెట్ లా చూస్తాయి. తన ఒక్కడి మీద నమ్మకంతోనే మార్కెట్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఎకానమీ పరంగా స్ట్రాంగ్ డేటా పాయింట్స్ కూడా భయపడకుండా ఎలాగో తను ఉన్నారు కదా, తను చెప్తున్నారు కదా కట్ చేస్తారనే నమ్మకంతోనే పెరుగుతున్నాయన్న విషయాన్ని మనం అంతా గమనించాలి. ఇప్పుడు యూజువల్ గా ఫెడ్ చైర్మన్స్ అంత ఈజీగా మాటలైతే మార్చేరు. ఈసారి ఒక మాట, నెక్స్ట్ టైం ఒక మాట, అలా మోస్ట్లీ ఫెడ్ చైర్మన్ కానీ మన ఆర్బీఐ గవర్నర్ గారు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మార్చరు. ఒకసారి ఒకటి చెప్తున్నారంటే మోస్ట్లీ అది నెక్స్ట్ 2-3 మీటింగ్స్ వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. లెట్స్ సీ తన దగ్గర నుంచి కూడా అలాంటి స్టెబిలిటీ ఉంటుందని. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ $91 పర్ బ్యారెల్ కి రీచ్ అయిన తర్వాత అగైన్ కొంత కూల్ ఆఫ్ అయి $89 పర్ బ్యారెల్ కి వచ్చింది. $91 కి వెళ్ళడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న కొంత కాన్ఫ్లిక్ట్. ఇరానే కొంత దాడులు జరుగుతున్నాయి, ఇరాన్ వాళ్ళు కూడా తిరిగి దాడులు చేస్తారనుకున్నారు ఈ వీకెండ్ లో, బట్ అలాంటి దాడులు ఏం జరగకపోయేసరికి ఓకే వాళ్ళిద్దరి మధ్యలో అంత పెద్ద టెన్షన్స్ ఏం లేవులే అని కొంత ఆయిల్ అయితే క్రూడ్ ఆయిల్ అయితే కూల్ ఆఫ్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మనం మాట్లాడుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అండ్ థర్స్డే హాలిడే అనే విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా థర్స్డే మార్కెట్ ఉండదు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్, రీసెంట్ టైమ్స్ లో వరుసగా కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ ని క్విక్ గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ థింగ్, లాస్ట్ 1 year లో నిఫ్టీ పెరిగింది 29% అయితే బ్యాంకింగ్ యాజ్ ఎ సెక్టార్ పెరిగింది స్టిల్ 18%. అంటే ఇంకా 11% దగ్గరగా డైవర్జెన్స్ ఉంది. అది 29% పెరిగింది, ఇది 18%. అంటే స్టిల్ ఇంకా 11% దగ్గరగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫార్మ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్. అండ్ ఓవరాల్ బ్యాంకింగ్ యాజ్ ఎ సెక్టార్ కూడా ఇతర సెక్టార్స్ కంటే వర్స్ట్ గా పర్ఫార్మ్ చేసింది కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఐటీ ఐ థింక్ 18% 17% దగ్గరగా పెరిగినట్లున్నాయి లాస్ట్ 1 year. సో వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఐటీ దగ్గర నుంచి వచ్చిందంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ కారణం అవ్వచ్చు, యాక్సెంచర్ వాళ్ళ గైడెన్స్ కావచ్చు, బట్ బ్యాంకింగ్ స్పేస్ అలాంటివి ఏవి లేవు. యాక్చువల్లీ మోస్ట్ యాంటిసిపేటెడ్ ర్యాలీ యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ, బట్ అలాంటిది ఇప్పటి వరకు జరగలేదు. స్టిల్ ఇప్పటికి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిందని స్టార్టింగ్ లో గొప్పగా ఏదో చెప్పాను కదా, అది డిసెంబర్ 2023 లో వెళ్ళిన హై. డిసెంబర్ 28, 2023 లో 48,636 కి మార్కెట్ వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. ఆ లెవెల్ ని ఇప్పటికి టెస్ట్ చేసింది. అదే మీరు నిఫ్టీని గమనించండి, ఎన్నిసార్లు ఆల్ టైమ్ హైస్ దగ్గరికి రావడం, అది బ్రేక్ చేయడం, మళ్ళీ అబోవ్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళడం, అండ్ రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది కొత్త ఆల్ టైమ్ హైని ఇవాళ ఫార్మ్ చేయడం, ఎన్నిసార్లు ఆల్ టైమ్ హైస్ టచ్ అవుతున్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ ద ఫస్ట్ టైం ఆల్ టైమ్ హైని టచ్ చేసింది కాబట్టి ఇదే మొమెంటం కంటిన్యూ అయితే బ్యాంక్ నిఫ్టీ పరంగా స్ట్రాంగ్ మూవ్ ని మనం బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంపేర్డ్ విత్ నిఫ్టీ యాజ్ అ లార్జ్ క్యాప్ ఇండెక్స్ స్టిల్ ఇంకా 11% డిఫరెన్స్ లో ఉంది. అండ్ ఈ మంత్ స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పాను రోల్ ఓవర్స్ లోనే డిఫరెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ పరంగా స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ ఉంటున్నాయి. యూజువల్ గా ఏదైనా స్ట్రాంగ్ మూవ్ అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఏదో ఒక పక్క స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది అనుకుంటేనే రోల్ ఓవర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఉన్న డైరెక్షన్ బట్టి మార్కెట్ అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తేనే రోల్ ఓవర్స్ అలా స్ట్రాంగ్ గా ఉండాలని ఈ మంత్ స్టార్టింగ్ లోనే మాట్లాడుకుందాం. అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో కూడా కంపేర్డ్ విత్ ఇతర స్టాక్స్ డెలివరీ బయింగ్ యాక్టివిటీ పర్సెంటేజ్ ఆఫ్ డెలివరీ బయింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా పెద్దగా ర్యాలీ అయిపోయినవి కాదు కాబట్టి స్టిల్ వాటిలో ఏమాత్రం కొంత ర్యాలీ కనిపిస్తున్నా అది ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేస్తుంది కాబట్టి ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నిట్లో కూడా స్టిల్ ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తున్న స్పేస్ గా నేను గమనిస్తున్నాను. నెక్స్ట్ రాబోతున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ కొంత జాగ్రత్తగా గమనించాలి. వెనస్డే మనకి 10th April మనకి యుఎస్ కి సంబంధించిన సిపిఐ డేటా వస్తుంది, ఇన్ఫ్లేషన్ డేటా. ఎకానమీ పరంగా స్ట్రాంగ్ డేటా పాయింట్స్ వస్తున్నాయి, దానికి తగ్గట్టే సిపిఐ డేటా కూడా స్ట్రాంగ్ గానే ఉందంటే మాత్రం ఫెడ్ వాళ్ళ మీద అది ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. మేబీ అప్కమింగ్ టైమ్స్ లో తన టోన్ ఆర్ తన మైండ్ సెట్ ని మార్చడానికి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా స్ట్రాంగ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మనం యాజ్ అన్ ఇన్వెస్టర్స్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కొంత కూల్ ఆఫ్ అవ్వాలని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. వెనస్డే ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంది ఈ మంత్ రిలేటెడ్ గా. అండ్ April 12th మన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అండ్ మన మార్కెట్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా April 12th నుంచే మార్కెట్ ని హిట్ చేస్తాయి. ఇవి కాకుండా నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏ డేస్ లో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఓవరాల్ మార్కెట్ పరంగా నా వ్యూ అబౌట్ 22,550 మార్కెట్ క్లోజ్ అవుతుండడం, డే క్లోజింగ్ చూస్తూ ఉండడం. నేను నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా గమనిస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అరౌండ్ 22,800. సో ఎగ్జాక్ట్ గా 840 అనే చూడకండి. నేనైతే ఫ్రమ్ 780 మళ్ళీ చెప్తున్నాను 780 దగ్గర నుంచే కాషియస్ అయిపోతాను. టువర్డ్స్ 800 దగ్గరకు వస్తూ ఉంది. ఒక 20 పాయింట్స్ దూరం ఉందన్నప్పటి నుంచే రెసిస్టెన్స్ కి హైలీ ఛాన్స్ ఉంటున్న ఏరియా అది. అండ్ మాక్సిమం 840 లోపు 780 నుంచి 840 లోపు ఏదో ఒక లెవెల్లో ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ ఉందైతే అనుకుంటాను. ఇక 840
లెవెల్ అబౌవ్ కూడా డైలీ క్లోజింగ్ కనిపిస్తుంటే దెన్ 23,060 నెక్స్ట్ నేను చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. లెట్స్ సీ మార్కెట్స్ 23,000 మార్క్ ని మంత్ లో టెస్ట్ చేస్తాయా అని పర్సనలీ నేనైతే జరగాలని అనుకుంటున్నాను. బట్ అలా జరిగే ప్రాసెస్ లో నేను బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ మార్కెట్స్ ని, ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఓవరాల్ మార్కెట్స్ ని లీడ్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఈ ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరెవరైతే FNO ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆర్ ఆల్రెడీ చేస్తున్నారో ఇప్పుడు నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోలేకపోతే పెద్ద మొత్తంలో మీరు డబ్బుల్ని FNO ట్రేడింగ్ లో కోల్పోవాల్సి ఉంటుంది. నేను చెప్పేది మీరు నమ్మకపోతే జస్ట్ ట్విట్టర్ లోకి వెళ్ళి ఇవాళ మిడ్ క్యాప్ అని సర్చ్ చేయండి. మీకు వచ్చే ఇమేజెస్ ఆర్ వస్తున్న అప్డేట్స్ రియల్ ట్రేడర్స్, ప్రాఫిటబుల్ ట్రేడర్స్ దగ్గర నుంచే కనిపిస్తాయి. అండ్ అవి ఎంతలా ఇవాళ ట్రేడర్స్ ని ఇంపాక్ట్ చేశాయన్నది మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళి సర్చ్ చేసి తెలుసుకోవచ్చు. బట్ ట్విట్టర్ ని ఫాలో అవ్వని వాళ్ళు ఆర్ ఈవెన్ ట్విట్టర్ లోకి వెళ్ళి వెతికి నేను ఏం నేర్చుకోవాలి, అల్టిమేట్ గా అక్కడ మనకి నాలెడ్జ్ ఏం కాదు కదా, ఇలా మేము అయ్యామనేదే కనిపిస్తూ ఉంటుంది. బట్ అల్టిమేట్ గా దీంట్లోంచి ఏం తెలుసుకోవాలన్న దానికి రీసెంట్ డేస్ లో నేను రిపీటెడ్ గా మీకు చెప్తూ వచ్చింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఉంటున్నంత లిక్విడిటీ అండ్ అంత స్టెబిలిటీ ఇతర ఇండెక్స్ లో ఉండట్లేదు. కాబట్టి ఎవరైనా FNO లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు మోస్ట్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వరకే ఆగండి. ఇంకా చెప్తే బిగినర్స్ కేవలం నిఫ్టీ వరకే ఆగండి. ప్రతిరోజు ఒక ఎక్స్పైరీని పెట్టి ఓవరాల్ మార్కెట్ లో వోల్టాలిటీని అయితే దారుణంగా పెంచారు. ఇవాళ మీకు కంటి మీద కనిపిస్తున్నది మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్. ఇవాళ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇవాళ మీరు గమనిస్తే 10,800 పుట్ 1 రూపీ కంటే బిలోలో ట్రేడ్ అవుతున్నది కాస్త 135 రూపీస్ వరకు సడన్ గా జంప్ అయింది. దీనికి రీజన్ ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. బట్ సడన్ గా జంప్ అయింది, మళ్ళీ అక్కడి నుంచి కూల్ ఆఫ్ అవుతూ జీరోలో క్లోజ్ అయింది. బట్ పుట్స్ ని సెల్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత స్టాప్ లాస్ పెట్టుంటారు? సపోజ్ అనుకుందాం 10 రూపీస్ లో సెల్ చేసి అలా వదిలేసి ఉంటారు అనుకుందాం. స్టాప్ లాస్ 20 పెట్టి ఆ 10 జీరో దగ్గరకు వచ్చేసింది, 1 దగ్గరకు వచ్చేసింది, సర్లే అలాగో జీరో అయిపోతుంది కన్నా అలా వదిలేసి ఉంటే వాళ్ళ స్టాప్ లాస్ 20 దగ్గర కూడా ట్రిగ్గర్ అయ్యేది కాదు. చాలా మంది స్టాప్ లాస్ స్కిప్ అయిపోయాయి. 80, 100 దగ్గర, 120 దగ్గర ట్రిగ్గర్ అయినవి బోల్డ్ ఉన్నాయి. 10,800 పుట్ పరిస్థితి ఇది. అదే 10,900 పుట్ ఇది ఇంకా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 7 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న ఈ 10,900 పుట్ కాస్త 290 రూపీస్ వరకు జంప్ అయింది. 7 రూపీస్ ఎక్కడ, 290 రూపీస్ ఎక్కడ? ఆప్షన్ బయర్స్ కి ఇది ఒక వండర్ఫుల్ థింగ్ గా కనిపిస్తుంది. ఆప్షన్ బై చేసి ఒక టార్గెట్ పెట్టి వదిలేసిన వాళ్ళకి డెఫినెట్లీ ఒక మంచి డబ్బులే వచ్చుండొచ్చు. బట్ అలా చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? అండ్ ఈవెన్ ఇక్కడ అలా చేసి గెలుచున్నా నెక్స్ట్ కమింగ్ ట్రేడ్స్ లో ఎక్కడో ఒక దగ్గర అది కోల్పోతారు. బట్ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే కన్సిస్టెంట్ గా మార్కెట్ నుంచి ఎర్న్ చేస్తూ వస్తున్నారో వాళ్ళకి ఇలాంటి ఒక్క ఈవెంట్ చాలు మంత్ మొత్తంలో వచ్చిన గెయిన్, ఇంకా వర్స్ట్ గా వాళ్ళ ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఉంటే చాలా మంత్స్ కి సంబంధించిన గెయిన్ ఒక్క డే తో పోవడానికి. కాబట్టి మేము పర్సనల్ గా తీసుకున్న డెసిషన్ అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా నేను రిపీటెడ్ గా నేను మీకు న్యూస్ వీడియోస్ లో చెప్తూ వస్తున్న డెసిషన్ సెన్సెక్స్, బ్యాంకెక్స్, మిడ్ క్యాప్ సెలెక్ట్ ఎక్స్పైరీస్ ని అవాయిడ్ చేయండి అని. ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే సెన్సెక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నా దృష్టిలో అది కూడా ఒక బిగ్ రిస్క్ టేకింగ్. అంటే మనకి ఎంత సంపాదిస్తున్నాం అండ్ మనం దానికి తీసుకున్న రిస్క్ కి అది మ్యాచ్ అవ్వదు అనేది నా ఒపీనియన్. సో సెన్సెక్స్, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ ఈ 3 ఎక్స్పైరీస్ లేవన్న విషయాన్ని అయితే మర్చిపోండి. అవి నాకు తెలిసినంత వరకు ఆప్షన్ బయర్స్ కే ఉన్నట్లున్నాయి. ఆప్షన్ సెల్లర్స్ కోసం అయితే అవి ఉన్నట్లేవు. అంత లో విక్స్ కండిషన్స్ లో 1 రూపీ బిలో వెళ్తున్న ఆప్షన్స్ ఉన్నట్టుండి 130, 200, 250 ఎవరు మేనేజ్ చేస్తారు? ఎవరు చేయలేరు. అండ్ ఇంకొకటి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది కొంచెం నేను లోపలికి వెళ్ళి అనాలిసిస్ చేస్తే నాకు అర్థం అవుతున్నది. మ్యానిపులేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బికాస్ ఇందులో వోల్టాలిటీస్ తక్కువ ఉండడం అండ్ ఈ స్టాక్స్ కూడా మిడ్ క్యాప్ సెలెక్ట్ అంటే మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటుంటాయి కదా, లక్షల కోట్లే ఉండవు కదా, మోస్ట్లీ 1 lakh crore బిలోనే ఉంటుంటాయి. అండ్ అందులో ఎవరైనా కొంత మ్యానిపులేషన్స్ చేయగలుగుతుంటే స్టాక్స్ ని భారీగా మూవ్ చేయొచ్చు. ఇవాళ మీరు చూసారు కదా ఇండెక్స్, ఆ ఇండెక్స్ కి సంబంధించిన స్టాక్స్ ఇవి. ఆ ఇండెక్స్ లో ఉంటున్న హెవీ వెయిటేజ్ ఏంటి? ఇండియన్ హోటల్స్ కదా. ఇండియన్ హోటల్ స్టాక్ చూస్తే అందులోనే ఇవాళ మ్యానిపులేషన్ జరిగింది. సడన్ గా స్టాక్ ఫాల్ అయింది, చాలా ఎక్కువ ఫాల్ అయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నది కాదు, ఇక్కడ మీకు చూపిస్తున్న దాంట్లో లో 594 ఉంది. బట్ 566 వరకు ఫాల్ అయ్యి అగైన్ స్ట్రాంగ్ గా రికవర్ అయిపోయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూడాలంటే ఆల్మోస్ట్ 8% దగ్గరగా పడి మళ్ళీ 7% దగ్గరగా రికవర్ అయిపోయింది. బట్ ఇన్ బిట్వీన్ ఇలా ఇండెక్స్ హెవీ వెయిట్ ఇంతలా ఫాలో అవుతుండేసరికి ఇండెక్స్ ఫాలో అవడం అండ్ మెజారిటీ ఆఫ్ ఆప్షన్స్ అలా స్ట్రాప్ అవడం ఇవాళ జరిగింది. ఇలాంటి సందర్భాల్లో రీసెంట్ టైమ్స్ లో నేను చెప్తూ వస్తున్న ఒకే ఒక్క సొల్యూషన్ హెడ్జెస్ ని పెట్టుకోవడం తప్పించి ఇంకొక ఆప్షన్ మనకి లేదు. 10 రూపీస్ లో సెల్ చేస్తున్నారంటే ఒకవేళ మీరు నేను చెప్తున్నా అవాయిడ్ చేయకుండా ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంకెక్స్ ని చేస్తున్న వాళ్ళైతే సొల్యూషన్ కూడా చెప్పాలి కదా. నేను చెప్పినా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సొల్యూషన్ 10 రూపీస్ లో మీరు సెల్ చేస్తున్నారంటే అట్లీస్ట్ 3 రూపీస్ ఆర్ 2 రూపీస్ లోదైనా బై చేసి పెట్టుకోండి. ఇలాంటి హైలీ వోల్టైల్ కండిషన్స్ వచ్చినప్పుడు మీ స్టాప్ లాసెస్ స్కిప్ అయిపోతాయి. ఆ టైంలో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది హెడ్జెస్ మాత్రమే. స్టాప్ లాసెస్ ప్రొటెక్ట్ చేయట్లేదు. ఇలాంటి సినారియో
సినారియోస్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కొంత స్టెబిలిటీ ఉంటుంది, కానీ మధ్య కాలంలో సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ లో బిగ్ ర్యాప్స్ ఆప్షన్ సెలర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. ప్యూర్లీ ఆ ఇండెక్స్ లు ఆప్షన్ బయర్స్ కి స్ట్రాంగ్ ప్లేస్ గా మారిపోతున్నాయి, మ్యానిపులేషన్ కి ఒక స్ట్రాంగ్ ప్లేస్ గా మారిపోతున్నాయి. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఆప్షన్ సెలర్స్ ఆ 3 ఇండెక్స్ ని కంబైన్డ్ గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. బంగారం ఇంకా పెరుగుతుందా, సిల్వర్ ఇంకా పెరుగుతుందా, అసలు ఎందుకు పెరుగుతున్నాయనే దాని రిలేటెడ్ గా క్వశ్చన్స్ రీసెంట్ టైమ్స్ లో మన వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారు. ఇది చాలా రేర్, మనకి ఎప్పుడు ఎక్కువగా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ట్రేడింగ్ పరంగానే క్వశ్చన్స్ వస్తుంటాయి. బట్ గోల్డ్ అండ్ సిల్వర్ రీసెంట్ టైమ్స్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఫ్రెండ్స్, వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ 6 days బ్యాక్ ఉంటున్న వీడియోలో బంగారం ధర సరికొత్త రికార్డ్ అని thumbnail లో ఉంటుంది. 1240 న్యూస్ వీడియోలో నేను క్లియర్ గా డిస్కస్ చేశాను. బట్ ఇంకొకసారి నా ఒపీనియన్ ని షేర్ చేస్తాను అండ్ కంపేర్డ్ విత్ గోల్డ్ ఎందుకు సిల్వర్ నాకు ఇంకా పాజిటివ్ గా కనిపిస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోల్డ్ పెరుగుతున్న దాని వెనక ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని క్లారిటీగా స్ట్రాంగ్ గా చెప్తూ ఉండడం, వడ్డీ రేట్లు కట్ చేస్తే డెఫినెట్లీ మెటల్ కి పాజిటివ్ కాబట్టి అవి ర్యాలీ అవుతున్నాయి. అండ్ గోల్డ్ పరంగా ఫండమెంటలీ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ వాళ్ళ బయింగ్ తో సహా గ్లోబల్ గా స్ట్రాంగ్ డిమాండ్ ఉంటూ ఉండడం కూడా గోల్డ్ ప్రైజులు ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఇక్కడ నుంచి గోల్డ్ ప్రైజులు పడిపోతాయా, లేకపోతే ఏమైనా పీక్ లో ఉన్నామా, లేకపోతే ఓవర్ గా మార్కెట్ పెరిగిపోతుందా గోల్డ్ మార్కెట్ అంటే నాకేమలా అనిపించట్లేదు. స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. వీక్నెస్ అయితే విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్స్ పరంగా అంటే గ్లోబల్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ఎందుకు గోల్డ్ పెరుగుతుందని దాని రిలేటెడ్ గాను అండ్ టెక్నికల్ గాను ప్రైస్ యాక్షన్ పరంగాను నాకు ఎక్కడ గోల్డ్ పరంగా వీక్నెస్ లేదు. బట్ ఇక్కడ నుంచి ఒకవేళ గోల్డ్ పెరుగుతుందని అనుకున్నా, గోల్డ్ పెరుగుతుందా ఎక్కువ సిల్వర్ పెరుగుతుందా అని ఒక మనకు ఉంటుంది కదా ఒక కన్విక్షన్. నాకు ఆ కన్విక్షన్ సిల్వర్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ రీసెంట్ డేస్ లో కూడా సిల్వర్ ఎక్కువ పెరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 week లో 11% పెరిగింది అండ్ లాస్ట్ 1 month లో 14% పెరిగింది. కంపేర్డ్ విత్ గోల్డ్ ఆల్రెడీ సిల్వర్ ఎక్కువగానే రిటర్న్స్ ఇచ్చింది. బట్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా అదే అవుట్ పర్ఫార్మెన్స్ నేను సిల్వర్ రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గోల్డ్ ఆల్మోస్ట్ గ్లోబల్ మార్కెట్స్ లో అయితే $2,350 per ounce కి రీచ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ లో ఎంసీఎక్స్ లో ఇవాళ 71,000 మార్క్ ని హిట్ చేసింది. అవి రికార్డ్ లెవెల్స్ ని హిట్ చేసింది. కానీ సిల్వర్ కూడా అదే స్థాయిలో ఉంది. గ్లోబల్ గా అయితే $28 per ounce అంటే 3 years హైకి వెళ్ళింది. ఇండియన్ మార్కెట్స్ లో ఏకంగా 82,000 మార్క్ అయితే రీచ్ అయింది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఓవరాల్ గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్ గానే ఉన్నాయి, స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇక్కడ నుంచి కరెక్షన్ ని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ నుంచి ఒక బిగ్ కరెక్షన్ 3-5% కరెక్షన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ కంపేర్డ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇంకా స్ట్రెంత్ ని ఇంకా స్ట్రాంగ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ బులియన్ మార్కెట్ లో ఒకటే కాదు, లైక్ గోల్డ్ మనకి బులియన్ మార్కెట్ లో ఒకటే కాదు సిల్వర్ యూజ్ అయ్యేది. అందులో మెజారిటీ ఆఫ్ యూజ్ 1/3 ఆఫ్ ద సిల్వర్ యూజ్ అనేది ఇండస్ట్రియల్ మెటల్ గా కూడా యూజ్ అవుతుంది. అండ్ సోలార్ లో కూడా సిల్వర్ ఒక యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రియల్ మెటల్స్ లైక్ కాపర్, అల్యూమినియం, జింక్ ఇవన్నీ హైలోనే ట్రేడ్ అవుతున్నాయి. వాటితో ఉంటున్న స్ట్రెంత్ కూడా సిల్వర్ కి యాడ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ ని ఇక్కడ నుంచి నేను ఎక్కువ పాజిటివ్ గా చూస్తాను. అండ్ ఒకవేళ సిల్వర్ రిలేటెడ్ గానే ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్న వాళ్ళు లాస్ట్ 1 month లో గమనించండి. అవుట్ ఆఫ్ నో అప్డేట్స్ హిందుస్థాన్ జింక్ మీకు 12% పెరుగుంటుంది. ప్యారలల్ గా వేదాంత కూడా 17% పెరుగుంటుంది. దీనికి ప్రధాన కారణం సిల్వర్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 20% రెవెన్యూస్ అండ్ హై ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంజాయ్ చేసేది హిందుస్థాన్ జింక్ వాళ్ళు. మన ఇండియాలోనే సిల్వర్ పరంగా లిస్టెడ్ ప్లేయర్స్ లో వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్. ఇది డైరెక్ట్ గాను ప్లే చేయొచ్చు. బట్ ఇందులో ఫ్లోటింగ్ ఫ్రీ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ స్టాక్స్ పరంగా ఏదైనా లిక్విడిటీ ఇష్యూ ఉంటుంటే దాని హోల్డింగ్ కంపెనీ నియర్లీ 60% దగ్గరగా హిందూ జింక్ లో వాటాని హోల్డ్ చేసిన వేదాంత వాళ్ళకు కూడా సిల్వర్ ప్రైజ్లు పెరగడంలో స్టాక్ కి డైరెక్ట్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఈవెన్ ఈటీఎఫ్ లు, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఇవన్నీ అలా ఉంటాయి. బట్ ఈక్విటీ పరంగానే చూడాలనుకుంటే సిల్వర్ గెయిన్స్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే హిందుస్థాన్ జింక్, ఇండైరెక్ట్ గా అయితే వేదాంత స్టాక్ మనకి లిస్టెడ్ కంపెనీస్ గా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వోల్టాస్ గురించి మాట్లాడుకోవాలి. ఫెనామినల్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ రిజల్ట్స్ కాదు, రిజల్ట్స్ కి ముందు బిజినెస్ డేటా మీరు స్క్రీన్ పైన గమనించండి. ఇండియాలో ఏ ఒక్క ఏసీ కంపెనీ కూడా 2 million యూనిట్స్ ని అంటే 20 లక్షల దగ్గరగా ఏసీస్ ని ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో అమ్మలేదు. అండ్ ఇది ఒకటే కాదు, Q4 లో యాక్చువల్లీ సీజనలీ Q4 అనేది స్ట్రాంగ్ క్వార్టర్, సమ్మర్ కి ముందు వస్తున్న క్వార్టర్ కాబట్టి, మార్చ్ ఎండెడ్ క్వార్టర్ కాబట్టి ఆ టైంలో మోస్ట్లీ ఏసీ ఒక సేల్స్ ఎక్కువగానే ఉంటాయి. తర్వాత క్వార్టర్ లో కూడా ఎక్కువగానే ఉంటాయి. బట్ ఈవెన్ ఆ స్ట్రాంగ్ క్వార్టర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 72% దగ్గరగా వాల్యూమ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి FY24 లో కూడా 35% వాల్యూమ్ గ్రోత్ తో 2 million ఏసీస్ మేము అమ్మామని, దీంతో పాటు హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ పరంగా కూడా వోల్టాస్ బైకో సెగ్మెంట్ పరంగా కూడా 52% వాల్యూమ్ గ్రోత్ వీళ్ళు చూస్తున్నారని, లైక్ రిఫ్రిజిరేటర్స్ అండ్ వాషింగ్ మిషన్స్ పరంగా కూడా స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకురావాలనుకుంటున్నారని ఇలా వోల్టాస్ వాళ్ళు ఇలా గుడ్ కామెంటరీ చేస్తుండడం. ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి మోస్ట్లీ వోల్టాస్, బ్లూ స్టార్ ఇవన్నీ. ఈ స్టేట్మెంట్స్ తో వోల్టాస్ పెరిగింది. ఇదే సెగ్మెంట్ లో ఉంటున్న ఇతర ఏసీ స్టాక్స్ లో కూడా ఇవాళ మనకి మూవ్ కనిపించింది. నెక్స్ట్
కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇవాళ స్టాక్ 5% పెరిగింది, దాని పక్కన ఉంచండి. బట్ ఇది కొంత ఇంపార్టెంట్ థింగ్. ప్రీవియస్ గా కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి, బట్ ఇవి ఎందుకు మనం ఇంపార్టెంట్ గా చూడాలంటే కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు యుఎస్ నేవీకి సంబంధించి MSRA కుదుర్చుకున్నారు అని చెప్తున్నారు. మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్ ఇది. అంటే ఇది వచ్చినంత మాత్రాన వీళ్ళేం బిజినెస్ చేసేరు యుఎస్ నేవీ వాళ్ళతో, బట్ అట్లీస్ట్ ఆ లెవెల్ వరకు వెళ్తుండడం గ్లోబల్ గా ఉంటున్న ఈ షిప్ యార్డ్ రిపేర్ కంపెనీస్ లో ఒక కీలకమైన గ్రోత్ ఫ్యాక్టర్ గానే చూడొచ్చు. దీని తర్వాత వీళ్ళు ఇతర షిప్ యార్డ్ రిపేరింగ్ కంపెనీస్ అన్నిటితో పోటీ పడి ఆర్డర్స్ గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇది లైక్ ఏ ఎంట్రీ పాస్. ఇదేం వీళ్ళకి ఆర్డర్ వస్తున్నట్టు కాదు, ఆర్ వీళ్ళు బిగ్ బిజినెస్ చేస్తారని కాదు. ఆల్మోస్ట్ $2.5 to $3 billion దగ్గరగా బిజినెస్ ఉండే సెగ్మెంట్ లోకి వీళ్ళకి ఎంట్రీ దొరుకుతున్నట్టు, యుఎస్ నేవీ షిప్స్ ని రిపేర్ చేసే సెగ్మెంట్ లోకి ఎంట్రీ దొరుకుతున్నట్టు. ఈ ఎంట్రీ తర్వాత వీళ్ళు పోటీ పడి ఆర్డర్స్ ని గెలుచుకుంటారని మార్కెట్ ఇప్పుడే ప్రెడిక్ట్ చేస్తుంది. కాబట్టి స్టాక్ లో ఇలా ర్యాలీ కనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ అంతవరకు వెళ్ళగలిగారంటేనే యుఎస్ నేవీ షిప్స్ ని రిపేర్ చేయడానికి వీళ్ళకి లైసెన్స్ ఆర్ డీల్ కుదిరింది అంటేనే నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద పాజిటివ్ స్టెప్స్. కాబట్టి ఈ సెగ్మెంట్ లో ఉంటున్న కంపెనీస్ కి ఇవాళ స్టాక్ ఇంతలా మూవ్ అయింది. అండ్ అగైన్ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇదేదో వన్ టైం వచ్చిన ఆర్డర్ అనుకుంటారేమో, కానీ కాదు. దీంతో కమింగ్ డేస్ లో వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ ఫ్రమ్ యుఎస్ నేవీ దగ్గర నుంచి లభించడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఎంట్రీ దొరికింది, లోపలికి వెళ్లారు, లోపలికి వెళ్ళాక వీళ్ళు ఇతర కంపెనీస్ తో పోటీ పడి ఆర్డర్స్ ని గెలుచుకోవాలి. ఇదేంటో ఒకటి తర్వాత ఒకటి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని పాజిటివ్ డేటానే పబ్లిష్ చేస్తున్నాయి. కన్స్యూమర్ సెగ్మెంట్ స్పేస్ లో, జ్యువెలరీ స్పేస్ లో అయితే మోస్ట్లీ టైటాన్ వాళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ ని పోస్ట్ చేశారు. అండ్ తర్వాత వచ్చిన నెంబర్స్ లో నైకా వాళ్ళు కూడా Q4 లో స్ట్రాంగ్ క్వార్టర్లీ అప్డేట్ అయితే చెప్తున్నారు. గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ ఆల్మోస్ట్ నియర్లీ 30s లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవుతుందని, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మిడ్ 20s లో, ఫ్యాషన్ సెగ్మెంట్ లో కూడా మిడ్ 20s లో గ్రోత్ కనిపిస్తుందని, అండ్ నైకా మెన్ సెగ్మెంట్ ఈ B2B ప్లాట్ఫామ్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని ఇలా ఓవరాల్ బిజినెస్ పరంగా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండడం. నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ బెటర్ గా ఉంటాయి. లాస్ట్ క్వార్టర్స్ అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా బెటర్ గా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ ఇన్వెస్టర్స్ కి క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ నెంబర్స్ ఐటీ సెగ్మెంట్ లో ఉంటున్న ఎంప్లాయీస్ కిను అండ్ ఐటీ సెక్టార్ ని ఫోకస్ చేస్తున్న వాళ్ళకిను వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే షేర్ చేస్తున్నారు. ఇలా రిక్రూట్మెంట్ బిజినెస్ అయిన నౌకరీ రిలేటెడ్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తూ డేటాని పోస్ట్ చేస్తున్నారు. మీరు లాస్ట్ 3 quarters నౌకరీ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ ఉందా, ఆ డేటాని గమనించారంటే ఫ్లాట్ గాను నెగిటివ్ గాను కనిపిస్తుంది. అంటే రిక్రూట్మెంట్ చాలా లో లెవెల్స్ లో కనిపిస్తుంది నౌకరీ పరంగా. సో రిక్రూట్మెంట్ అంటేనే మోస్ట్లీ ఐటీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి, అంటే దాని అర్థం లాస్ట్ 3 quarters నుంచి ఐటీ ఎంప్లాయీస్ ని ఎక్కువగా రిక్రూటర్స్ తీసుకోవట్లేదని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ ఈ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 7.2% గ్రోత్ కనిపించింది. మార్కెట్ లో 3% గ్రోత్ ఉంటేనే ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అనుకున్నారు. 7.2% అంటే కంపెనీని పక్కన పెట్టండి, కంపెనీకి ఎలాగో పాజిటివ్. ఐటీ స్టాక్స్ కూడా మనం పాజిటివ్ గా చూడాలనే ఒక క్వశ్చన్ మార్క్ తీసుకొస్తుంది. అండ్ ఐటీ సెగ్మెంట్ లో ఉంటున్న వాళ్ళకి కూడా ఇప్పటి వరకు ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఉన్న వీక్నెస్ ఇక్కడతో బాటమ్ అవుట్ అయిందా అనే క్వశ్చన్ మార్క్స్ ని కూడా తీసుకొస్తుంది. ఇది ఒక ఫార్వర్డ్ గ్రోత్. రిక్రూట్మెంట్స్ చేసుకుంటున్నారు ఐటీలో, అంటే బిజినెస్ ఉంటుంది అనుకుంటేనే ఎవరైనా రిక్రూట్మెంట్ చేసుకుంటారు, వర్క్ ఫోర్స్ ని పెంచుకుంటారు. సో ఆటోమేటిక్ గా ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా ఈ నౌకరీ రిలేటెడ్ గా వస్తున్న డేటా అయితే నేను పాజిటివ్ గానే చూస్తున్నాను. దీంతో పాటు 99acre కానీ, జీవన్ సాథీ కానీ, శిక్షా ప్లాట్ఫామ్స్, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ కానీ అన్నిట్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ స్ట్రాంగ్ బిల్లింగ్స్ ఉంటూ ఉండడం. ఓవరాల్ వీళ్ళ బిల్లింగ్స్ 10.2% గ్రో అవుతుండడం స్టాక్ పరంగాను అండ్ ఈవెన్ ఇండస్ట్రీ వైజ్ ఐటీ సెక్టర్ పరంగాను పాజిటివ్ గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అండ్ బాగా పడింది కదా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అని ఆలోచిస్తున్న వాళ్ళకి డేటా చాలా ఇంపార్టెంట్ గా ఉండనుంది. జాగ్రత్తగా గమనించండి. బంధన్ బ్యాంక్ ఒక కాన్ఫరెన్స్ కాల్ డేటా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డేటాని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. చంద్రశేఖర్ ఘోష్ గారు 2001 లో బంధన్ బ్యాంక్ గ్రూప్ ని స్థాపించిన తర్వాత, ఫౌండ్ చేసిన తర్వాత 2014 లో ఆర్బీఐ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు బ్యాంక్ గా. అక్కడి నుంచి 10 years పాటు బంధన్ బ్యాంక్ కి ఎండి అండ్ సిఇఓ గా ఉంటున్న తనకి జూలై 9th కి గడువు ముగియనుంది. జూలై 9th గడువు తర్వాత తను ఫర్దర్ గా ఎండి అండ్ సిఇఓ పొజిషన్ లో కొనసాగను అని చేస్తున్న అప్డేట్స్ తోనే స్టాక్ ఇవాళ ఇంతలా ఫాల్ అయింది. జూలై 9th కి ఎలాగో గడువు కంప్లీట్ అవుతుందనే కదా అంటున్నారు మీరు కూడా. మరి దానికి ఎందుకు మార్కెట్ షాక్ అవడం? జూలై 9th కి ఎలాగో తన గడువు అయిపోవాలి కదా అంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం నవంబర్ లో ఈ చంద్రశేఖర్ ఘోష్ గారి పదవీ కాలం జూలై 9th తో ముగియనుంది. అక్కడి నుంచి ఇంకొక 3 సంవత్సరాలు పెంచాలని బంధన్ బ్యాంక్ వాళ్ళ బోర్డ్ డిసైడ్ చేసి ఆర్బీఐ కి పంపించడం జరిగింది. అంతా బాగుంటే ఆర్బీఐ వాళ్ళు ఇంకొన్ని రోజుల్లో బంధన్ బ్యాంక్ రిలేటెడ్ గా ఎండి అండ్ సిఇఓ పొజిషన్ లో ఉంటున్న చంద్రశేఖర్ ఘోష్ గారి పదవీ కాలాన్ని 3 సంవత్సరాలు పెంచడమా లేదా అన్న దాని పరంగా అప్డేట్ చేసేవాళ్ళేమో. బట్ ఈ లోపే తనకి 3 సంవత్సరాలు ఇంకా ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటున్నా సరే వాలంటరీగా తనకు తాను పర్సనల్ రీజన్ తో ఎండి అండ్ సిఇఓ పొజిషన్ నుంచి బయటకు వెళ్తున్నానని ఈ బ్యాంక్ ని స్థాపించిన వ్యక్తే అలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం మేబీ ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉంటే ఇంత నెగిటివ్ ఉండేది కాదేమో. వీళ్ళ ఎన్పిఎస్, గ్రాస్ ఎన్పిఎస్ మోర్ దాన్ 7% దగ్గరగా ఉన్నాయి. యాన్యువలైజ్డ్ స్లిపేజ్ రేషియో మోర్ దాన్ 4% ఫ్రమ్ లాస్ట్ 3 years ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్
క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ వాళ్ళ సైడ్ నుంచి వీళ్ళకి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రెజెంట్ జరుగుతూ ఉంది. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళకి హెవీగా ఉన్నాయి కాబట్టి వాటిలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరుగుతున్న ఈ సందర్భంలో, వీక్ గా ఉంటున్న ఈ సందర్భంలో నాట్ ఓన్లీ ఎండి అండ్ సిఇఓ, రీసెంట్ టైమ్స్ లో రీటైల్ బ్యాంకింగ్ హెడ్ కానీ సిఎఫ్ఓ కానీ 4 to 5 ఎక్స్టర్నల్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గరగా కంపెనీలో జాయిన్ అవుతుండడం, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఇలాంటి బిగ్ చేంజెస్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వరుసగా జరుగుతూ ఇలాంటి ఒక బిగ్ పర్సనే, కంపెనీని లీడ్ చేస్తున్న పర్సనే బయటకు వెళ్తున్నారు అంట. దానికి బోర్డ్ కూడా సరైన విధంగా రెస్పాన్స్ ఇవ్వలేకపోతుండడం, తను ఏం చేస్తారో జూలై 9th తర్వాత తన పదవీ కాలం తర్వాత తెలుస్తుందని, అండ్ నెక్స్ట్ ఇమీడియట్ గా ఆ పదవిని ఎవరు తీసుకుంటారన్న దానిపై కూడా బోర్డ్ ఇంకా క్లారిఫై చేయకపోతూ ఉండడం కూడా నెక్స్ట్ బంధన్ బ్యాంక్ ఎలా స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది, ఎలా గ్రో అవుతుంది అని దానిపై ఇన్వెస్టర్స్ లో ఉంటున్న కన్సర్న్స్ ఇవాళ స్టాక్ ఫాల్ కుంటున్న ఇంపార్టెంట్ రీజన్. కొంచెం వెయిట్ చేయండి, కమింగ్ డేస్ లో ఎవరు దీన్ని లీడ్ చేస్తున్నారో మనకు ఐడియా వస్తుంది. ఒకవేళ తన ట్రాక్ రికార్డ్ ఎక్స్ట్రాడినరీగా ఉందనుకోండి, దెన్ అప్పుడు ఫెయిత్ తీసుకోవచ్చు బ్యాంక్ పరంగా. ఒకవేళ లీడ్ చేస్తున్న పర్సన్ అంత ఎక్స్ట్రాడినరీ కాదు, అంత స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ లేదు అనుకోండి, దెన్ కొన్ని క్వార్టర్స్ వెయిట్ చేసి వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అట్లీస్ట్ స్లిపేజ్ రేషియో, యాన్యువలైజ్డ్ స్లిపేజ్ రేషియో అయినా కొంత కంట్రోల్ అవుతుంది, అసెట్ క్వాలిటీ బెటర్ గా అవుతుంది అన్న క్లారిటీ వచ్చిన తర్వాతే స్టాక్ పరంగా బ్యాంక్ పరంగా డెసిషన్ తీసుకోవడం బెటర్ అనేది పర్సనలీ నా ఒపీనియన్. నెక్స్ట్ ప్రెసెంట్ విప్రో సిఇఓ అయిన థియరీ డెలాపోర్ట్ గారు ఇమీడియట్ గా April 6th నుంచి తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అండ్ తన ప్లేస్ లో శ్రీనివాస్ పాలియా గారు విప్రో సిఇఓ గా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రీవియస్ గా ఏ సిఇఓస్ విప్రోని లీడ్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లీడ్ చేశారు, ఆ టైంలో స్టాక్ ఎంత గ్రో అయింది అనేది కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. బట్ ఫ్రాంక్లీ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కూడా కొత్తగా వస్తున్న వాళ్ళు లాస్ట్ 2 terms థియరీ డెలాపోర్ట్ గారు కానీ అబిద్ గారు కానీ ఇంటర్నల్ వాళ్ళు కాదు, కొత్తగా బయట నుంచి వచ్చిన వాళ్ళు. బట్ ఇప్పుడు వస్తున్న వ్యక్తి శ్రీనివాస్ పాలియా గారు 1992 లో విప్రోలో జాయిన్ అయ్యి కన్స్యూమర్ బిజినెస్ సెగ్మెంట్ పరంగా ప్రెసిడెంట్ గా ఉంటూ గ్లోబల్ బిజినెస్ పరంగాను అండ్ పర్టికులర్ గా అమెరికన్ బిజినెస్ వీళ్ళకి 31% దగ్గరగా రెవెన్యూస్ కాంట్రిబ్యూట్ చేసే బిజినెస్ పరంగాను సిఇఓ గా ఉంటూ ఇంటర్నల్ గా ఉంటున్న పర్సన్ ని ప్రెసెంట్ విప్రో వాళ్ళు సిఇఓ గా చేస్తున్నారు కాబట్టి ఏమైనా బెటర్మెంట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఓవరాల్ ఇండస్ట్రీలో కంపేర్ చేస్తే లార్జ్ క్యాప్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇతర లార్జ్ క్యాప్స్ తో కంపేర్ చేస్తే విప్రో వాళ్ళు అండర్ పర్ఫార్మ్ చేస్తూ వస్తున్నారు. మేబీ ఆ రీజన్స్ తోనే ప్రెసెంట్ సిఇఓ ఒక చేంజ్ ని మనం చూడొచ్చు. యాక్చువల్లీ తనకి జూలై 2025 వరకు కూడా పదవీ కాలం ఉంది. బట్ ఇమీడియట్ గా 6th April ని తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు, May 31st 2024 వరకు కూడా కొత్త సిఇఓ కి తన ట్రాన్సిషన్ రిలేటెడ్ గా హెల్ప్ చేస్తారని, బట్ పొజిషన్ నుంచి అయితే ఇమీడియట్ గా తప్పుకుంటున్నట్లు థియరీ డెలాపోర్ట్ గారు అయితే అప్డేట్ చేస్తున్నారు. మరి చూడాలి కొత్త నాయకత్వంలో విప్రో ఎలా గ్రో అవుతుందని. బట్ చెప్పాను కదా ఈసారి ఇంట్రెస్టింగ్ గా ఇంటర్నల్ గా ఉంటున్న పర్సన్ నే సిఇఓ గా చేశారు. నెక్స్ట్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ప్రీవియస్ గానే వీళ్ళు అప్డేట్ చేశారు కదా, వీళ్ళ గల్ఫ్ బిజినెస్ ని సెల్ చేసి వచ్చిన డబ్బులతో ఇన్వెస్టర్స్ కి 110 నుంచి 120 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని వీళ్ళు ఇస్తారని, అది ఎప్పుడు ఇస్తారనే దానిపైన క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు చెప్తున్నది April 12th బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఆ డివిడెండ్ ని డిక్లేర్ చేస్తారని, స్పెషల్ డివిడెండ్ ని డిక్లేర్ చేస్తారని, అండ్ దీనికి రికార్డ్ డేట్ గా April 23rd అని చెప్తున్నారు. April 23rd నాటికి ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళు ఈ డివిడెండ్ కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ 110 to 120 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ఇన్వెస్టర్స్ కి వెళ్తుంది, బ్యాంక్ అకౌంట్ కి వెళ్తుంది పర్ షేర్. కానీ గుర్తుంచుకోవాలి అది గల్ఫ్ బిజినెస్ అమ్మిన దాని కారణంగా వచ్చింది. కేవలం ఇప్పుడు ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లో ఇండియా బిజినెస్ మాత్రమే ఉంది. అండ్ అలా అమ్మితే వచ్చిన డబ్బుల్ని కంప్లీట్ గా ఇచ్చేయట్లేదు, కొంత పోర్షన్ ఇస్తున్నట్లు డివిడెండ్ పరంగా క్యాలిక్యులేషన్స్ చేస్తే 120 రూపీస్ పర్ షేర్ లో మిగిలిన డబ్బుల్ని వీళ్ళ గ్రోత్ ఆపర్చునిటీస్ కి యూజ్ చేసుకుంటారనేలా ఆస్టర్ డిఎం వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎక్సైడ్ ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ చేసింది అనుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మార్కెట్ లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, హ్యుండై కానీ కియా కానీ ఆర్ ఈవెన్ గ్లోబల్ గా ఉంటున్న ఏ మ్యానుఫాక్చరర్ అయినా, ఇండియాలో ఉంటున్న వాళ్ళని పక్కన పెట్టండి, గ్లోబల్ గా ఉంటున్న ఎవరైనా ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ ని పెంచుకోవడానికి కావాల్సిన బ్యాటరీని, బికాస్ బ్యాటరీయే కదా మెయిన్ కాంపోనెంట్, ఎక్కువ కాస్ట్ అయ్యేది ఎలక్ట్రిక్ వెహికల్ లో, అది వాళ్ళే ఇన్ హౌస్ గా తయారు చేసుకుంటారు. అది టెస్లా వాళ్ళైనా హ్యుండై వాళ్ళైనా కియా వాళ్ళైనా ఇంత బిజినెస్ ని ఎవరికి ఇస్తారు, వాళ్ళే తయారు చేసుకుంటారు ఆ బ్యాటరీస్ అనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అది ఫస్ట్ టైం బ్రేక్ అవుతూ ఎక్సైడ్ వాళ్ళతో హ్యుండై అలాగే కియా వాళ్ళు టైఅప్ అయ్యారని, అంటే ఎక్సైడ్ అంటే డైరెక్ట్ ఎక్సైడ్ తో కాదు, ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఎక్సైడ్ వాళ్ళతో టైఅప్ అయ్యారని. ఇందులో భాగంగా హ్యుండై అలాగే కియా వాళ్ళ అప్కమింగ్ టైమ్స్ లో ఇండియాలో లాంచ్ చేయబోయే వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కావాల్సిన బ్యాటరీస్ ని త్రూ ఎక్సైడ్ పొందబోతున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తుండడం. నాట్ ఓన్లీ ఫర్ ఎక్సైడ్, ఈ సెగ్మెంట్ లో ఉంటున్న ఇతర బ్యాటరీ స్టాక్స్ కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇది ఒక స్మాల్ ఆర్డర్ రిలేటెడ్ గా కాదు, ఎంటైర్ మైండ్ సెట్ పరంగా, లైక్ ఇప్పటి వరకు ఇన్ హౌస్ లోనే ఉంటాయి, వాళ్ళ ఓన్ గానే తయారు చేసుకుంటారు బ్యాటరీస్ అనే దాని దగ్గర నుంచి, వాళ్ళ ఓన్ గా కాదు టెక్నాలజీ పరంగా R&D చేసుకుంటూ ఈ సెగ్మెంట్ లో ఉంటున్న సెలెక్టెడ్ ప్లేయర్స్ కి స్ట్రాంగ్ ఆర్డర్స్ వెళ్తాయి. దీంతో PE రీరేటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎక్స్పెన్సివ్ కనిపించొచ్చేమో ప్రైస్ టు ఎర్నింగ్స్, బట్ ఇది ప్రామినెంట్ గా వీళ్ళకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి ఎక్స్టర్నల్ ప్లేయర్స్ వల్ల, OEMs దగ్గర నుంచి. దెన్ అది బిజినెస్ కి ఒక హ్యూజ్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ గా మారుతుంది. కాబట్టి బ్యాటరీ స్పేస్ లో ఇలా ఆర్డర్స్ గెలుచుకుంటున్న
స్టాక్స్ కి లాంగ్ టర్మ్ లో ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందని మార్కెట్ కూడా భావిస్తూ ఇవాళ ఇంత పెరిగింది. అండ్ ఇంత పెరిగినా సరే చెప్తున్నాను, ఈ స్పేస్ లో వస్తున్న డెవలప్మెంట్స్ ని క్లోజ్ గా ట్రాక్ చేయండి. బికాస్ హ్యుండై కియా వాళ్ళ దగ్గర నుంచి ఇలా టైఅప్ అవుతున్నారంటే ఏదో ఒక వెహికల్ కో 2 వెహికల్ కో కాదు, వీళ్ళనే కాదు, ఇదే స్పేస్ లో ఇంకెవరైనా కొత్త ప్లేయర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా కూడా బిజినెస్ అప్డేట్స్ వస్తున్నా అమర్ రాజా వాళ్ళ దగ్గర నుంచి కానీ అండ్ ఇతర ప్లేయర్స్ ఎవరి దగ్గర నుంచి అని వస్తున్నా సరే ఇది ఒక హ్యూజ్ డెవలప్మెంట్ లానే మనం ఈ కంపెనీస్ కి చూడాలి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,620 అబౌట్ 22,750 అండ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 48,470 అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 48,650. అది ఒకవేళ బ్రేక్ అయితే ఇవాళ హైని గమనించండి, ఇవాళ హైని కూడా కంఫర్టబుల్ గా బ్రేక్ చేస్తూ ఉంటే నెక్స్ట్ నేను గమనించేది 49,050 లెవెల్. అండ్ కమింగ్ టు రేంజ్ బౌండ్ రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాను 20-250 అబౌవ్ మార్కెట్ నేను బులిష్ గా చూస్తున్నాను. నెక్స్ట్ రెసిస్టెన్స్ 22,540 ఆ లెవెల్ బ్రేక్ అయి ప్రెసెంట్ మార్కెట్ అప్ సైడ్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ గా మార్కెట్ లో బులిష్నెస్ ఉంటున్నప్పుడు రేంజ్ ని చూడడం కరెక్ట్ కాదనేది పర్సనల్ గా నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో వీక్నెస్ స్టార్ట్ అయిందనేలా ఏ మాత్రం ఇండికేషన్ ఉన్నా రేంజ్ ఉంటుందనేలా కంఫర్టబిలిటీ ఉంటున్నా దెన్ రేంజ్ ని డిస్కస్ చేస్తాను. అప్పటి వరకు రేంజ్ మార్కెట్ లో నేను చూడట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.